గాయత్రి వంటింటికి స్వాగతం. ఇక్కడ నేను చూపించబోయే వంటని మీరు కూడా చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో రుచి చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. ఈరోజు గాయత్రి వంటింట్లో ఆలూదం తయారు చేయడం నేర్చుకుందాం. ఈ ఆలూదంనే దమ్ ఆలు అని కూడా అంటారు. ఈ ఆలూదం మంచి రుచిగా రావాలంటే 2-3 గంటల ముందరే తయారు చేసుకుంటే బాగుంటుంది. ముందుగా కూరకి కావలసిన పదార్థాలేమిటో చూద్దాం. చిన్న బంగాళదుంపలు అంటే బేబీ పొటాటోస్ 500 గ్రాములు, ఉల్లిపాయ 70 గ్రాములు, ఆవాలు 1/8 టీ స్పూను, జీలకర్ర 1/8 టీ స్పూను, మెంతులు 5 గింజలు, సోంపు 1/8 టీ స్పూను, నల్ల జీలకర్ర అంటే కలోంజి 1/8 టీ స్పూను, బిర్యానీ ఆకు 1, ఉప్పు రుచికి తగినంత, తరిగిన కొత్తిమీర 2 టేబుల్ స్పూన్లు, ఆవ నూనె 2.5 టేబుల్ స్పూన్లు. ఈ ఆలూదం తయారు చేయడానికి మసాలా ముద్దని నూరుకోవాలి. ఈ మసాలాకి కావలసిన పదార్థాలేమిటో ఇప్పుడు చూద్దాం. ఉల్లిపాయలు 100 గ్రాములు, అల్లం చిన్న ముక్క, వెల్లుల్లి 1 పాయ, ఎండుమిరపకాయలు 10, గసగసాలు 2 టీ స్పూన్లు, ధనియాలు 1.5 టీ స్పూన్లు, జీలకర్ర 1/4 టీ స్పూను, దాల్చిన చెక్క చిన్న ముక్క, లవంగాలు 2, ఏలక్కాయ 1, పసుపు 1/4 టీ స్పూను. ఇప్పుడు ప్రిపరేషన్స్ ని చూద్దాం. ముందుగా బంగాళదుంపల్ని ఉడికించుకోవాలి. ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి బంగాళదుంపల్ని వేసుకుని ఆ పైన నీళ్లు పొయ్యండి. ఈ బంగాళదుంపల్ని వేళ్ల మధ్య రుద్దుతూ శుభ్రంగా కడగండి. 2-3 సార్లు నీళ్లని మార్చి శుభ్రంగా కడగండి. ఇలా కడిగిన బంగాళదుంపల్ని ఆవిరి మీద ఉడికిస్తే నీళ్లని పీల్చకుండా చక్కగా ఉడుకుతాయి. ఆవిరి మీద ఉడికించాలంటే ఇక్కడ చూపించినట్టు స్టీమర్ బాస్కెట్ ని ఉపయోగించవచ్చు, లేదా ఏదైనా చిల్లుల గిన్నె ఉపయోగించవచ్చు, లేదంటే స్పూన్స్ పెట్టుకునే స్పూన్ హోల్డర్ ని కూడా ఉపయోగించవచ్చు. చిల్లుల గిన్నెను ఉపయోగించి ఇక్కడ బంగాళదుంపల్ని ఉడికిద్దాం. ఈ చిల్లుల గిన్నెలోకి కడిగిన బంగాళదుంపల్ని వేసుకోండి. ప్రెషర్ కుక్కర్ తీసుకుని దాంట్లో 250 మిల్లీలీటర్ల నీళ్లు పొయ్యండి. ఇప్పుడు ఇందులో చిటికెడు నిమ్మ ఉప్పుని వేయండి. అల్యూమినియం ప్రెషర్ కుక్కర్ వాడుతూ ఉంటే ఈ నిమ్మ ఉప్పు వేస్తే లోపల నల్లబడకుండా ఉంటుంది. ఈ ప్రెషర్ కుక్కర్లోకి కాస్త ఎత్తుగా ఉండే ఒక పళ్ళాన్ని పెట్టండి. ఇలా పెట్టుకుంటే బంగాళదుంపల గిన్నె ఈ ప్రెషర్ కుక్కర్లో పెట్టినప్పుడు నీళ్లు ఆ గిన్నె అడుగు భాగానికి తగలకుండా ఉంటాయి. ఇప్పుడు బంగాళదుంపల గిన్నెని ఈ ప్రెషర్ కుక్కర్లో పెట్టుకుని దాని మీద మూత పెట్టుకోండి. ఇప్పుడు ఈ ప్రెషర్ కుక్కర్ ని స్టవ్ మీద పెట్టుకుని హై ఫ్లేమ్ లో వెచ్చబెట్టండి. మొదటి విజిల్ వచ్చిన తర్వాత లో ఫ్లేమ్ లో 10 నిమిషాల పాటు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. చల్లారిన తర్వాత మూత తెరిచి చూడండి, బంగాళదుంపలు ఉడికి ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు, ప్రెషర్ కుక్కర్ లోపల నిమ్మ ఉప్పు వేసుకున్నాం కాబట్టి నల్లబడలేదు. ఇప్పుడు ఈ బంగాళదుంపల్ని చల్లారనివ్వండి. కాస్త చల్లారాక వీటి పై పెచ్చులు తీయండి. ఇలా అన్ని బంగాళదుంపలకి పెచ్చుల్ని తీసుకుని ఒక పళ్ళెంలో పెట్టుకోండి. ఇప్పుడు ఒక బంగాళదుంపని తీసుకుని ఫోర్కుతో అన్ని వైపులా గుచ్చండి. ఇదే రకంగా అన్ని బంగాళదుంపల్ని ఫోర్కుతో గుచ్చుకుని పెట్టుకోండి. గ్రేవీలో వేసుకున్నప్పుడు ఆ రసం అంతాను ఈ బంగాళదుంపల లోపలికి వెళ్లాలంటే ఈ రకంగా ఫోర్కుతో గుచ్చుకోవాలి. ఉడికించుకున్న ఈ బంగాళదుంపల్లో నుంచి 4 తీసుకుని ఒక మిక్సీ జార్లోకి వేసుకుని గ్రైండ్ చేయండి. తగినంత నీళ్లు పోసి మెత్తగా రుబ్బండి. ఈ రకంగా తయారైన ఈ బంగాళదుంపల మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. గ్రేవీ థిక్కనింగ్ కి ఈ బంగాళదుంప పేస్ట్ ని ఉపయోగిస్తాము. ఉల్లిపాయకి పై పెచ్చుని తీయండి. ఈ ఉల్లిపాయని సన్నగా పొడుగ్గా తరగండి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇక్కడ ఎడం పక్కన చూస్తున్నారు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, సోంపు, నల్ల జీలకర్ర వీటన్నిటిని కలిపి ఒక ప్లేట్లో పెట్టుకోండి. వీటిని పాంచ్ ఫోరన్ లేదా పాంచ్ పూరన్ అని అంటారు. సాధారణంగా అన్ని దినుసుల్ని సమపాళల్లో తీసుకుంటారు, కానీ మెంతులు చేదుగా ఉంటాయి కాబట్టి ఇక్కడ తక్కువ తీసుకున్నాము. ఇప్పుడు ఈ ఆలూదం తయారు చేయడానికి మసాలా ముద్దని నూరుకుందాం. ఉల్లిపాయలకి పైపెచ్చుల్ని తీసి పొడుగ్గా తరుక్కుని ఒక పళ్ళెంలోకి తీసుకుని పెట్టుకోండి. వెల్లుల్లిపాయకి పైపెచ్చు తీసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి. అల్లాన్ని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి.
ఎండుమిరపకాయలకి పై తొడివెల్ని తీసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని పెట్టుకోండి. ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, గసగసాలు, ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, ఏలక్కాయ, పసుపు, ఎండుమిరపకాయ ముక్కలు ఇవన్నీ వేసి మూత పెట్టుకుని గ్రైండ్ చేయండి. సుమారు 100 మిల్లీలీటర్ల నీళ్లు పోసి మూత పెట్టుకుని మెత్తగా రుబ్బండి. ఇక్కడ చూస్తున్నారు, ఈ రకంగా మెత్తగా ఉండాలి. వేళ్ల మధ్య పట్టుకుని చూస్తే కసాకసామని తగలకుండా స్మూత్ టెక్స్చర్ రావాలి. ఇలా నూరుకున్న మసాలా ముద్దని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఈ ఆలూదం రుచంతాను ఈ మసాలా ముద్ద మెత్తగా నూరుకోవటంలోనే ఉంది కాబట్టి అది గుర్తు పెట్టుకుని మెత్తగా రుబ్బండి. ఇప్పుడు ఈ ఆలూదం తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా స్టవ్ మీద మూకుడు పెట్టుకుని వెచ్చబెట్టండి. దాంట్లోకి ఆవ నూనెని వేసుకోండి. నూనె పొగలొచ్చే వరకు వెచ్చబెట్టండి. ఆ పైన దీంట్లో తయారు చేసుకున్న పాంచ్పూరన్ని వేసుకోండి. అలాగే బిర్యానీ ఆకుని కూడా వెయ్యండి. గరిటెతో కలుపుకుంటూ గింజలు చిటపటలాడేదాకా వేయించండి. ఇప్పుడు తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వెయ్యండి. గరిటెతో కలుపుకుంటూ వేయించండి. కలుపుతూ వేయిస్తే ఈవెన్ గా బ్రౌన్ అవుతాయి. ఉల్లిపాయలు రంగు మారటం మొదలవగానే ఇందులోకి మసాలా ముద్దని వెయ్యండి. గరిటెతో కలుపుకుంటూ వేయించండి. మసాలా ముద్దలో ఉన్న ఉల్లిపాయ పచ్చివాసనంతాను పోవాలి కాబట్టి కలుపుకుంటూ వేయించండి. ఆ పాటికి నూనె బయటికి వస్తుంది. అప్పటి వరకు వేయించుకుని ఇందులో ఉడికించుకున్న బంగాళదుంపల్ని వెయ్యండి. అంతాను బాగా కలపండి. ఈ బంగాళదుంపలకి ఈ మసాలా అంతాను బాగా పట్టాలి. గరిటెతో చక్కగా కలపండి. ఇప్పుడు ఇందులోకి బంగాళదుంప పేస్టును కూడా వేసుకుని అంతాను బాగా కలపండి. గ్రేవీ థిక్కెనింగ్ కి ఈ బంగాళదుంప పేస్ట్ ని వేసుకుంటున్నాము. ఇప్పుడు పాళానికి సరిపడినన్ని నీళ్లు పొయ్యండి. ఆ పైన కూరకి సరిపడినంత ఉప్పు కూడా వేయండి. ఈ గ్రేవీ పొంగుకి రావాలి. అప్పటిదాకా వెచ్చబెట్టండి. ఈ లోపల రైస్ కుక్కర్లో నీళ్లని వెచ్చబెట్టుకుందాం. రైస్ కుక్కర్ బౌల్లో కొద్దిగా నీళ్లు పోసుకుని దాంట్లో ఎత్తుగా ఉండే ఒక ప్లేట్ ని పెట్టుకోండి. ఈ రకంగా పెట్టుకుంటే కూర గిన్నెని ఇందులో పెట్టినప్పుడు నీళ్లు ఆ గిన్నె అడుగు భాగానికి తగలవు. ఇప్పుడు ఈ బౌల్ ని రైస్ కుక్కర్ లో పెట్టుకుని రైస్ కుక్కర్ ని కుక్ మోడ్ లో పెట్టుకోండి. ఇక్కడ గ్రేవీ తెరలటం మొదలయ్యింది. స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ కూరలో నుంచి బిర్యానీ ఆకుని తీసేయండి. కొద్దిగా తరిగిన కొత్తిమీరని ఇందులో వేసుకుని అంతాను కలపండి. ఈ రకంగా కలుపుకున్న తర్వాత ఈ కూరని ఒక బౌల్లోకి మార్చుకోండి. ఇక్కడ రైస్ కుక్కర్లో నీళ్లు తెరులుతున్నాయి. జాగ్రత్తగా ఈ కూర గిన్నెని రైస్ కుక్కర్లోకి దించండి. ఇప్పుడు రైస్ కుక్కర్ మీద మూత పెట్టుకుని కీప్ వార్మ్ మోడ్ కి మార్చండి. ఇలా కనీసం 2 గంటల పాటు కూరని రైస్ కుక్కర్లో ఉంచారంటే రుచులన్నీ ఒకదానికొకటి పట్టి ఈ ఆలూదం రుచిగా తయారవుతుంది. 2 గంటలైన తర్వాత ఆలూదంని సర్వింగ్ బౌల్లోకి మార్చుకోండి. పైన తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోండి. వేడివేడిగా ఉన్న ఈ ఆలూదంని రోటీలతో గాని, అన్నంతో గాని, పులావ్తో గాని లేదా నాన్తో గాని సర్వ్ చేసుకోవచ్చు. రైస్ కుక్కర్లో కీప్ వార్మ్ మోడ్లో ఈ ఆలూదంని కొన్ని గంటలు ఉంచారంటే దాని రుచి మరింత పెరుగుతుంది. రైస్ కుక్కర్ లేనివారు కూర బాయిల్ కి వచ్చినప్పుడు ఫ్లేమ్ తగ్గించుకోండి. ఆ మూకుడి మీద మూత పెట్టి ఈ కూరని సన్నని సెగ మీద కనీసం ఒక 15 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఇలా లో ఫ్లేమ్ లో ఉడికించుకుంటున్నప్పుడు మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి. నీళ్లు ఎగిరిపోతే మరీ చిక్కబడుతుంది. నీళ్లు పోస్తే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేయవలసి వస్తుంది. 15 నిమిషాలైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఆ కూరని కనీసం 2 గంటల పాటు పక్కన ఉంచండి. ఈ కూర గిన్నెని రైస్ కుక్కర్ లో పెట్టుకుంటే తినేంత వరకు వేడిగాను ఉంటుంది. అలాగే నీళ్లు ఎగిరిపోతాయేమోనని చూసుకుంటూ ఉండవలసిన అవసరం కూడా లేకుండా ఉంటుంది. ఈ టేస్టీ ఆలూదంని మీ ఇంట్లోనూ మీరు తయారు చేసుకుని మీ ఇంట్లోని వారికి వడ్డించి ఆనందిస్తారని ఆశిస్తాను. ఈ రెసిపీకి సంబంధించిన డీటెయిల్డ్ డిస్క్రిప్షన్, టిప్స్ మీరు నా వెబ్సైట్లో చూడగలరు. ఇలాంటి మరెన్నో వంటలని మీరు నా వెబ్సైట్ gayatrivantillu.com లో చూడగలరు.